ఈ అమ్మాయి వచ్చి ఇక్కడ కార్తిక్ ఎవరు అని చెప్పి అడిగితే ఈ అబ్బాయి లేసి నేను మేడం అని చెప్పి అంటాడు. ఆ అమ్మాయి వాడిని చూసి హో అవునా సర్లే వెయిట్ చేయండి అని చెప్పి పక్కనున్న అమ్మాయిని ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తుంది. తర్వాత ఆ అమ్మాయి వచ్చి వేరే అబ్బాయిని ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తుంది. అప్పుడు ఈ అబ్బాయి లేసి మేడం అందరికన్నా ముందు నేను వచ్చాను, రూల్ ప్రకారం నన్ను కదా ఇంటర్వ్యూ చేయాల్సింది ముందు అని చెప్పి అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు మూసుకొని వెయిట్ చేయాలి, వెయిట్ చేయలేకుంటే వెళ్ళిపో అని చెప్పి అంటుంది. అలా అబ్బాయి నైట్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అబ్బాయి లేసి మేడం ఇంటర్వ్యూ ఏమైంది అని చెప్పి అడిగితే అయ్యో ఇంటర్వ్యూ ఎప్పుడో అయిపోయింది, నువ్వు రేపురా అని చెప్పి అంటుంది. ఆ అబ్బాయి మళ్ళీ రేపు వస్తాడు. ఇంకా అమ్మాయి కోపంగా నేను ఏదో ఊరికే అన్నాను ఈ రోజు రమ్మని చెప్పి, అయినా నీలాంటి హ్యాండిక్యాప్ వాళ్ళు మా కంపెనీలో పనిచేస్తే మా కంపెనీ వాల్యూ పోతుంది అని చెప్పి అరుస్తుంది. తర్వాత ఏమవుతుందో చూసే ముందు మీకు శ్రీకృష్ణుడు అంటే ఇష్టం ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ బాక్స్ లో జై శ్రీకృష్ణ అని చెప్పి కామెంట్ చేయండి. అప్పుడే బాస్ వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు, ఇంకా నుంచి నువ్వు జాబ్ కి రాబలేదు అని చెప్పి వాడిని ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్తుంది.